ఇక్కడికి వచ్చిన నిరుద్యోగం యువతకి మరి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కోసం మరి పాండిచేరిలో మరి ర్యాలీ జరగడం కారణంగా యానంలో కూడా నిరుద్యోగ విద్యార్థులు మరి ఆర్ఏ ఆఫీస్ ఎదురుగుండా మరి వాళ్ళ నిరసన తెలియజేయడం జరిగింది. మరి చదువుకున్న విద్యార్థులకి మరి అవకాశాలు లేకపోతే వాళ్ళు రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితులు ఈ రాజకీయ నాయకులు కూడా అదొక పాత్రగా మరి యానంలో కనిపిస్తుంది. గతంలో 2021లో ఒక చదువుకున్న విద్యార్థుడు యువనాయకుడు అని చెప్పి యానానికి ఎన్నో సంస్థలు మెరుగైన అవకాశాలు తీసుకొస్తాను అని యువతకి మరి చెప్పిన మాటలో ఈరోజు ఇలా ధర్నాలు చేయవలసిన పరిస్థితికి యువతనే తీసుకొచ్చి పరిపాలనలో ఉంది. మరి కంపెనీలు తీసుకొస్తాం, మూసిపోయిన కంపెనీలు అన్నీ తెరిపిస్తామని మరి మాయ మాటలు చెప్పి వాగ్దానాలు చేసిన మరి మన ప్రజాప్రతినిధులు మరి ఇలా కంపెనీలు తరలి ఆంధ్రాకి వెళ్ళిపోయే పరిస్థితికి ఇంకా యానం పరిస్థితుల్లో ఉన్న మాకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పి మేము ఎంత పోరాడుతున్నా సరే కనీసం మాకు ఏజ్ రిలాక్సేషన్ ఏదో గవర్నమెంట్ జాబ్ ఏదో మా చదువుకున్న దానికి ఏదో జాబ్ కొడదామని ఒక ఆశతో ఉన్న విద్యార్థులకి ఎంతసేపు నిరాశే తప్ప ఇక్కడ అవకాశాలు కలిగజేస్తలేదు. ఉద్యోగ అవకాశాలు రాపోకే తప్ప ఉన్నాయి కూడా లేని పరిస్థితికి యానం ఇవాళ ఎలా తయారైందంటే కేవలం రాజకీయ నాయకుల వల్లే. రాజకీయ నాయకులు ఈ 5 సంవత్సరాలు కూడా విఫలం అయ్యారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగ విద్యార్థులు చేసిన ధర్నాలో ఇది కూడా మీ వంతు మీ పాత్ర కూడా ఇందులో విద్యార్థులు పాడైపోవడానికి ఉద్యోగ అవకాశాలు రాకుండా ఉండడానికి మీ పాత్ర కూడా ఎంతో కొంత ఉంది మీది ఇందులో అని చెప్పి నేను సభాముఖాన్ని మీడియా ముఖంగా తెలుసుకున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి సీఎం గారు కానీ మనకి ఇంకా ప్రజాప్రతినిధులు మనకు మంచి చేయవలసిగా ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్తుంది ఒకటి విషయం ఏంటంటే ఉన్న కంపెనీల్లో అయినా ఇంకా తీసుకురావాలి తప్ప ఉన్న కంపెనీలు వెళ్ళిపోకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.